ఐరోపా వాసులు రాక భారతదేశంకు వచ్చిన విదేశీయులు పోర్చుగీసు వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, డెనిష్ వారు, ఫ్రెంచ్ వారు. కిలో మిరియాలకు 2 వరహాలు. ధర చాలా ఎక్కువ, మేము అంతా చెల్లించలేము. 1498లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. వాస్కోడిగామా 1498లో కాలికట్ను చేరుకున్నప్పుడు కాలికట్ రాజు జామిరిన్, వాస్కో ద గామా పోర్చుగల్ నుండి వచ్చాను. మేము మీతో వాణిజ్య చేయాలని కోరుతున్నాము. స్వాగత, మీ కోరికను పరిశీలిస్తాము. వాస్కోడిగామా రాకతో పోర్చుగీసు వారి వ్యాపారం భారతదేశంలో మొదలైంది. భారతదేశంలో పోర్చుగీసు వారి తొలి స్థావరం కాలికట్. తొందరపడండి, పని త్వరగా పూర్తి చేయండి. అవును దొర, ఆ పెట్టెల్ని తీసుకురండి. కొచ్చిన్, డయ్యూడామన్, గోవాలు ముఖ్య స్థావరాలుగా ఉండేవి. పోర్చుగీసు వారు ప్రధాన వ్యాపార స్థావరం కొచ్చిన్. సేతాకు ఎంత మిరియాలు? ధరలు స్థిరంగా ఉన్నాయి. మేము సాయంత్రం లోపు లోడ్ చేస్తాం. 1556లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ను ప్రవేశపెట్టారు. పోర్చుగీసు వారు గోవా ఆక్రమించిన సంవత్సరం క్రీస్తు శకం 1510. స్వాగతం దొర, ఇవి మా దగ్గర దొరికే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు. పోర్చుగీసు వారు ప్రవేశపెట్టిన వ్యవసాయ పంటలు పొగాకు, మొక్కజొన్న, మిరప. పొగాకు, మొక్కజొన్న, మిరపకాయలు. పంట బాగా పండింది. పోర్చుగీస్ గవర్నర్లో ముఖ్యమైన వాడు మొదటివాడు ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, రెండవ వ్యక్తి ఆల్బుకర్క్, మూడవ వ్యక్తి నినోడి కుర్హా. మనం ఈ గొప్ప దేశ ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాము. పోర్చుగీస్ వారు 1631లో షాజహాన్ వీరిని చిట్టగాంగ్ వద్ద ఓడించి హుగ్లీ, బెంగాల్ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టాడు. పూర్తి బలంతో దాడి చేయండి, వారిని హుగ్లీ నుండి తరిమివేయండి. మలబార్ కోస్ట్ వద్ద ఘోర యుద్ధం జరిగింది. హాలండ్ సైన్యం విజయం సాధించి పోర్చుగీస్ వారిని తరిమివేసింది. డచ్ వారు పోర్చుగీసు వారిని ఓడించి మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. 1759లో మదేరా యుద్ధంలో డచ్ వారు పూర్తిగా ఓడిపోయి భారతదేశం వదిలి వెళ్లారు. వీరి స్థావరాలను బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. Before the tide turns, we sail for England with the morning light. తరువాత బ్రిటిష్ వారి యొక్క వ్యాపారం భారతదేశంలో ప్రారంభమైంది. క్రీస్తు శకం 1600వ సంవత్సరంలో రాణి ఎలిజబెత్ అనుమతితో లండన్లోని వర్తకులు భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. అయ్యా, ఇది రాణి ఎలిజబెత్ నుండి వచ్చిన రాజశాసనం. వ్యాపారం కోసం అనుమతి. ముద్ర నిజమైనది, అనుమతి మంజూరు చేయబడింది. శుభం కలుగుతుంది. వీరి మొదటి స్థావరం సూరత్ 1608లో స్థాపించారు. ఆంధ్రాలో వీరి మొదటి స్థావరం మచిలీపట్నం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 3 ప్రధాన స్థావరాలు బొంబాయి, మద్రాస్, కలకత్తా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క 3 ప్రధాన స్థావరాలు బొంబాయి, మద్రాస్ మరియు కలకత్తా. వీళ్ళ తర్వాత డేన్స్ వారు వ్యాపారానికి భారతదేశంలోకి ప్రవేశించారు. వీళ్ళు 1616లో టాంక్ బార్లో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. 1845లో వీరి స్థావరాలను బ్రిటిష్ వారికి అమ్మి వెళ్లిపోయారు. ఈ ఒప్పందం ద్వారా డానిష్ స్థావరాలు బ్రిటిష్ వారికి అప్పగించబడ్డాయి. తొలి స్థావరం సూరత్ 1668. ప్రధాన స్థావరం పాండిచ్చేరి. ఆంధ్రాలో తొలి స్థావరం మచిలీపట్నం. ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం సూరత్, తరువాత ప్రధాన స్థావరం పుదుచ్చేరి, తరువాత ఆంధ్రలో వారి మొదటి స్థావరం మచిలీపట్నం. కర్ణాటక యుద్ధాలు ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య జరిగాయి.